మామూలుగా అడుగుతున్నా, నిజంగా ముహూర్తం ప్రకారం చేసుకోకపోతే ఆ జాతకం ఇంకో జాతకంతో సెట్ అవ్వకపోతే వాళ్ళు సెట్ అవ్వరంటారా? అంటే మీరు చెప్పినట్టు నామ్స్ ప్రకారం వాళ్ళు కలవాలనుకుంటున్నారు ఇద్దరు, సెట్ అవ్వరా? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అసలు వివాహ విషయంలో మన మన వ్యవస్థ ఏం చెప్పింది ఒకసారి అర్థం చేసుకోండి. మన వ్యవస్థ ఏం చెప్పిందంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం చూడాలి, సింపుల్, చాలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. పెళ్లి విషయంలో అసలు ఏమి విషయాలు మనం ఖచ్చితంగా చూడాలి అంటే, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ముందుగా వాళ్ళు చూడాల్సింది వారిద్దరి జాతకాలలో దోషాలైనా ఉన్నాయా. చాలామంది గుణమేళికా చక్రం అని 36 మార్కులు చూస్తారు, అది చూసేసి పెళ్లి చేస్తారు. అదొక్కటి చూసి చేయడం తప్పు, అది చూడాలి. ఈ 36 మార్కులు ఏంటో తెలుసా? వర్ణ వస్య యోన గుణ మైత్రి కూటమి ఉంటుంది. అంటే 1 2 3 4 మీరు 1 నుంచి 8 వేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28, 28 + 8 36. 1 to 8 వేస్తే ఈ 8 కలిపితే 36 మార్కులు వచ్చాయి. ఆ 8లో 8వది హెల్త్, 7వది లవ్, అంటే నేను మీకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పాల్సి వస్తుంది. 6వది కాంపాటబిలిటీ, 5వది ఫ్రెండ్షిప్. ఇలా మనకి ఇచ్చారు, అర్థమవుతుందా? అందుకనే అందులో కూడా మనకి వర్ణం వస్త్యం యోని గుణ మైత్రి ఈ కూటములు ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చారు. ఇది 36కి కనీసం 18 మార్కులు రావంటారు. కానీ నేను చూసేటువంటి పంతంలో నేను 20 మార్కులు తక్కువ ఉంటే ఎవరికి ఒప్పుకోను. 20 మార్కులు కనీసం రావాలి. ఈ 36లో 26 మార్కులు వస్తే వాళ్ళకి 100కి 25 మార్కులు వచ్చినట్టు వినండి. 1 2 ఇంకా వివాహ విషయానికి వచ్చేటప్పటికి మిగతా 75 మార్కులు ఏం చూడాలండి, వాళ్ళిద్దరి జాతకాల్లో అయినా దోషాలు ఉన్నాయా. దోషాలంటే కుజదోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషం, ఇటువంటి దోషాలైనా ఇద్దరిలో ఉన్నాయా. దోషాలు ఏం లేకపోతే ఇంకో 25 మార్కులు వచ్చినట్టు. ఓకే, అక్కడ 50 మార్కులు వచ్చినట్టు. అప్పుడు పెళ్లి చేయొచ్చు కొంచెం. రెండోది, మూడవది ఏంటంటే వారి ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంది. ఇంకా 4వది వాళ్ళ మహర్దశ అంతర్దశ వారి జాతక పరిస్థితి ఎలా ఉంది. ఇవన్నీ చూసుకుని గనక పెళ్లి చేస్తే ఆ జంట విడిపోదు. కానీ కేవలం మార్కులు చూసేసుకుని జాతకాలు సరిపోయని చెప్పేసుకుని చేసేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఈ దోషాలు అవి తెలుసుకోకుండా చేసేసుకోవడం కరెక్ట్ కాదు. ఇన్ని అనాలిసిస్లు కరెక్ట్గా మనం చేసుకుని కనుక వివాహంలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉంటుంది. మరి చాలామంది మేము ఏం చూసుకోకుండా చేసుకున్నాం బాగానే ఉన్నామంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ జాతకాలు బాగానే ఉండాలి, వాళ్ళకి ఆ అదృష్టంలా కలిసి వచ్చింది. దాంట్లో మనం చేసేదేమి. నిజంగా ఇవన్నీ చూసుకుని చేసుకున్నటువంటి వివాహాలు ఇదవలేదు. ఎందుకు ఒక 50 ఏళ్ల క్రితం వరకు ప్రేమ వివాహాలు లేవు, అందరూ ఈ రకంగా పాటించారు. ఎంతమంది విడిపోయారు, డైవర్స్ అనేది ఉందా, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం తప్పు శాస్త్రం కాదు, ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్స్. దాన్ని మిమ్మల్ని పాటించమనలేదు, ఉపయోగించుకోమన్నాం. ఇది మనకి బాగుంటుందో లేదో చూసుకోవడానికి ఒక కొలమానంగా పనిచేస్తుందయ్యా, దాన్ని ఒక్కసారి జాగ్రత్త పడండి అయ్యా అని చెప్తున్నాం. కానీ అది చూసుకుని కనుక నీ లైఫ్లో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి విషయాలు ఉంటాయి. కానీ దాన్ని చెడుగా కొంతమంది భయపెట్టి డబ్బు సంపాదించడం, లేదా జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి, దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అంటే రెమెడీస్ అంటే కొన్ని ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నాయి, ఆ రకంగా కొన్ని ఫాలో చేసేటువంటి ఉన్నాయి. కొన్ని విషయాల జాతకాలు నప్పకపోతే దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళడం మంచిది అంటాం. అలాంటి వాటిని చేసుకోవడం, అలా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇవన్నీ కూడా చూసుకునేటువంటి అవకాశం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పెద్దలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. దీన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి.